నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. దశాబ్దాలుగా మావోయిస్టులకు స్థావరంగా ప్రభుత్వ రికార్డుల్లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయని మ్యాప్లలో కనిపించని అజ్ఞాత గ్రామాలుగా ఉన్న చోట ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిణామం జరుగుతుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సుప్రసిద్ధ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ సందర్శన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అక్కడి గ్రామాలకు చేరుకుంటుంది. గ్రామాల సర్వే, మ్యాపుల తయారు చేయడం, నివాసాల వివరాలు సేకరించడం, ఆధార్ కార్డులు జారీ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సాక్షాత్తు నారాయణపూర్ జిల్లా కలెక్టర్ నమ్రతా జైన్ స్వయంగా మోటార్ సైకిల్ ఎక్కి అడవుల బాట పట్టడం అక్కడ సర్వత్రా చర్చగా మారింది. ఇంతకాలం మావోయిస్టుల తుపాకుల నీడలో బతికిన ఆదివాసీ గ్రామాల్లోకి అధికారులు చొచ్చుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఎట్లుందంటే పరిస్థితి, ఎన్నో అడ్డంకులు దాటి ఆదివాసుల చెంతకు కలెక్టర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, అబుజ్మాడ్ అంటే గోండి భాషలో తెలియని కొండలు అని అర్థం. పేరుకు తగ్గట్టే 5,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సర్కారు రికార్డుల్లో ఎక్కడా లేదు. కలెక్టర్ నమ్రతా జైన్ నేతృత్వంలోని బృందం గత వారం సాహసమైనటువంటి పర్యటన చేసింది. బురద బాటలు, వాగులు, కొండలు, కోనలను దాటుకుంటూ ఆమె బైక్ పై ప్రయాణించారు. దారి లేని చోట కాలినడకన వెళ్లి మారుమూల ఆదివాసులను పలికరించారు. వీరికి ప్రభుత్వం అంటే ఏమిటో, సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశారు ఆమె. ఒకప్పుడు అబుజ్మాడ్ అంటే మావోయిస్టుల సెంట్రల్ గెరిల్లా బేస్, అంటే ప్రధాన గెరిల్లా స్థావరం అని కూడా పిలుచుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే పోలీసులకైనా అధికారులకైనా వణుకు పుట్టేది. మావోయిస్టుల జనతన సర్కార్లు అంటే దాన్నే సమాంతర సర్కార్ అని కూడా అంటారు. అక్కడ వారి యొక్క హవా కనిపించేది. కంప్యూటర్లు, ప్రింటర్లతో పక్కాగా నెట్వర్క్ నడిపేవారు. మావోయిస్ట్ పత్రికలు, ప్రచురణలు, మిలిటరీ శిక్షణ, రాజకీయ తరగతులు, నాయకత్వ కమిటీల సమావేశాలన్నీ అక్కడే నడిచేవి. అయితే గత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఇతర నేతల మరణం తర్వాత ఆయుధాలతో సహా వేల మంది లొంగుబాటు, అడవిలోకి పోలీసు క్యాంపుల ఏర్పాటుతో సీన్ మారింది. మావోయిస్టుల పట్టు క్షీణించిపోవడంతో ఇప్పుడు సివిల్ యంత్రాంగం ధైర్యంగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇదే మ్యాపింగ్ లో విస్తుపోయే నిజాలనేవి కూడా బయటికి రావడం జరిగింది. ఐఐటి రూర్కీ సహకారంతో చేపట్టిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 412 గ్రామాలను మ్యాపింగ్ చేయగా 377 చోట్ల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో కేవలం 5 నుంచి 6 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. జిల్లా కేంద్రం నారాయణపూర్కు ఇవి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే సర్వే బృందానికి తారసపడిన ఆదివాసులు పురాతన ఆచారాలతో కనిపించారు. పూలతో అలంకరించిన తలపాగలు ధరించడం, ఆహార ధాన్యాలను బయటే ఉంచి పూజించడం, విల్లు బాణాలతో వేట సాగించడం వంటివి అధికారులను ఆశ్చర్యపరిచాయి. నా సస్వలం బస్తర్ కావడంతో ఈ ప్రాంతంపై నాకు కొంత అవగాహన ఉంది, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ గ్రామాల గురించి కేవలం మాటల్లోనే విన్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని కలెక్టర్ నమ్రతా జైన్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం వీరికి ఆధార్ కార్డులు జారీ చేసి రేషన్ కార్డు, ఆరోగ్యం వంటి కనీస వసతులు కల్పించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ ఏడాది జాతీయ జనగణన జరుగుతున్న నేపథ్యంలో అబుజ్మాడ్ బిడ్డలను కూడా అధికారికంగా రికార్డులో చేర్చాలని ప్రభుత్వం భావిస్తుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. నిజంగా ఎప్పుడైతే అధికారులు అడవుల్లోకి వెళ్ళారో అబుజ్మాడ్ సంబంధించినటువంటి బిడ్డల్ని చూస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. నిజంగా ఎక్కడ చూడలేంది మనం, వీళ్ళు తలపాగలు పూలతో కట్టుకున్నారేంది, ఇప్పటికీ కూడా వీళ్ళతోటి ఇంకా వేటాడి బతుకుతున్నారేంది, నిజంగా ధాన్య రాసులు బయటేసి, ధాన్యకు సంబంధించినటువంటి కుప్పలు బయటేసి ఆ కుప్పల్ని ఇప్పటికీ పూజించుకుంటూ, ఆ ధాన్యాన్ని ఇప్పటికీ పూజించుకుంటూ తింటున్నారేందని కూడా వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంట. నిజంగానే ఇంతకుముందు ఈ అడవుల్లో ఇంత మిలిటరీ బేస్ ఉండి ఇంతమంది మిలిటరీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ మిలిటరీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ ఇక్కడే జరిగేవి, సమావేశాలన్నీ ఇక్కడే జరిగేవి. కానీ
ఆ రోజున నిజంగానే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చేసి వారికి సంబంధించినటువంటి అన్ని బాగోగులు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమాలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వగలదు, మీరు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి పొందొచ్చు అనేది కూడా కలెక్టర్ నమ్రతా జైన్ తన సొంత గ్రామం అంటే తన సొంత జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే ఆ గ్రామం ఉందో ఆ అబూజ్మాడ్ అడవులు ఉన్నాయో ఆ అబూజ్మాడ్ బిడ్డలను అక్కున చేర్చుకొని తాను కాలి నడకల అంటే ఎక్కడైతే దారులు అసలు అంటే బండ్లు వెళ్ళినటువంటి పరిస్థితులు బైక్ కావచ్చు మిగతా ఇంకా ఏదైనా వెహికల్ వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆమె కాలి నడకన వెళ్ళి కూడా ఆదివాసులతో మాట్లాడడం జరిగింది. దాదాపు 412 గ్రామాలు ఎప్పుడైతే గుర్తించారో ఆ గ్రామాలలో జనాలను చూస్తే నిజంగానే అధికారులు ఆశ్చర్యపోయారట. అసలు ఏంది ఈ అడవుల్లో జనాలు ఈ విధంగా ఉన్నారు, ఇంకా వీళ్ళకు సెల్ ఫోన్ అంటే ఏంది, నెట్వర్క్ అంటే ఏంది, జనాలు అంటే ఏంది, ఇంకా ఇవి కూడా తెలియకపోవడం ఏందని కూడా చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయట. మరి నిజంగానే మరి నమ్రతా జైన్ గారు ఇంత ధైర్య సాహసాలు చేసుకొని మరి రానున్నటువంటి రోజుల్లో వారి క్యాస్ట్ సెన్సెస్ లో కూడా వారిని ఆ క్యాస్ట్ సెన్సెస్ లో వారిని యాడ్ చేస్తాం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఫలాలు ఏవైతే ఉన్నాయో సామాజిక సంబంధించిన కావచ్చు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరికి అందేలా చూస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది. నిజంగా ఒక విషయం మాట్లాడుకుంటే ఒకప్పుడు నిజంగానే మరి లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా ప్రభుత్వ అధికారులు భయపడేవారు. నిజంగా ఇప్పుడు మావోయిస్ట్ సంబంధించినటువంటి కొద్దిగా అక్కడ ప్రాబల్యం తగ్గింది కాబట్టి అధికారులు లోపలికి వెళ్ళి మరి ప్రజలతో మాట్లాడుకునే అవకాశం అయితే దొరికింది కాబట్టి మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి నిజంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడి ఆ ప్రజలకు అసలు సొసైటీ అంటే ఏంది, ఈ ఫోన్ నెట్వర్క్ ఈ సొసైటీ ఏ విధంగా ఉంది ఇవన్నీ తెలుస్తాయా లేదా, మరి ప్రజలు ఇంకా మారుతారా, వారు కూడా టెక్నాలజికల్ గా వారు డెవలప్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. మరి రానున్నటువంటి రోజుల్లో అబూజ్మాడ్ అడవిలో ఉన్నటువంటి బిడ్డలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుంది, మరి ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు ఎంత వరకు న్యాయం చేస్తారు, వారికి ఎంత వరకు కూడా సామాజిక అభివృద్ధిలో వాళ్ళు పాల్గొంటారనేది కూడా వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.